నల్గొండ ఛాంపియన్స్ మిర్యాలగూడ కింగ్స్, కోదాడ రాయల్స్, సూర్యాపేట సన్ రైజర్స్, దేవరకొండ డ్రీమ్ ఛాలెంజర్స్, నగరేకల్ అటాకర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అండ్ కల్చర్ చైర్మన్ డాక్టర్ ఏ.సి.హెచ్. పుల్లారావు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ లో డాక్టర్ అశ్విన్, డాక్టర్ శేఖర్ రెడ్డి, డాక్టర్ రవితేజారెడ్డి, డాక్టర్ కిరణ్, డాక్టర్ రోహిత్, డాక్టర్ సుధీర్, డాక్టర్ వినయ్, డాక్టర్ సురేష్, డెత్ నరసింహారెడ్డి, డాక్టర్ వినయ్ తదితర క్రీడాకారులు పాల్గొన్నారు. నువ్వు టాస్క్ కే పరిమితమా? ఓకే, ఆల్ ద బెస్ట్ నల్గొండ టీమ్ అండ్ సూర్యాపేట ఆల్సో. Already I think you are well versed with the rules and regulations. Already caution kiya. లైన్ లెంత్ తీసుకుంటాం. వెల్కమ్ డాక్టర్ ప్రశాంత్. మీరు ఎంత స్పీడ్ వేస్తారో అంత స్పీడ్ త్రో బ్యాకప్ కూడా కరెక్ట్ ఉండాలి. అనిల్ సార్ కి బ్యాకప్ మంచిగా ఉండాలి. అటు ఖచ్చితంగా బ్యాకప్ ఇవ్వాలి. ఎందుకంటే ఓవర్ త్రోస్ కూడా ఇంపార్టెంట్. కిరణ్ వస్తుంది, కిరణ్ వస్తుంది, నెక్స్ట్ సైడ్ వినోద్ ఉంటాడు. బ్యాకప్ మంచిగా ఇవ్వాలి. అండ్ అనిల్ అండ్ డిసైడ్ నల్గొండ టీమ్ గ్రూప్ ఫోటో 1 ప్లీజ్. ప్లేయింగ్ 11 డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు బి రెడీ ఫర్ గ్రూప్ ఫోటో. హలో ఫోటోగ్రాఫర్, ఫస్ట్ ఇది తీసేసేయండి. ఏదో ఒక యాక్టివిటీలో అయ్యేమని ఎప్పుడు ముందుకు ఉంటూనే ఉంటారు. ఇన్స్పైట్ ఆఫ్ ఫ్రాక్చర్ అండ్ ఈ మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో వచ్చి ఇంతవరకు వెయిట్ చేశారు. మళ్ళీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అడిగారు, మీరు నాకు అది చేయాలి ఇది చేయాలి, ఎప్పుడే వాడలేదు. ఈ హైలీ సాటిస్ఫైడ్. రెండు ముక్కలో మీరు మాట్లాడి. సో థ్యాంక్ యూ సో మచ్. డిపిఎల్ సీజన్ 3 సీజన్ 8 ఆర్గనైజర్స్ మిరియాలు కూడా ఫస్ట్లో మీరు మైటర్స్ లాగా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది, కింగ్స్ లాగా ఎమర్జ్ అయ్యారు. అప్పుడున్న కింగ్ ఏమో అశ్విన్, ఇప్పుడు కింగ్ ఆఫ్ ద కింగ్ ఏమో శేఖర్. సో చాలా అద్భుతంగా నిజంగా గ్రౌండ్ కానీ, లంచ్ అరేంజ్మెంట్స్ కానీ, తర్వాత మీ హాస్పిటాలిటీ, అంబియన్స్, ఎవ్రీథింగ్ అరేంజ్మెంట్స్ సూపర్. రియల్లీ ఎంజాయ్డ్. గెలుపోటములు సహజం. ఇక్కడ ఎవరైనా సరే అందరూ గెలిచినట్టుగా మనం భావించాలి. నెక్స్ట్ ఇయర్ నేను, ఆ తర్వాత నువ్వు, ఇంకో సంవత్సరం మరొకరు. ఆ విధంగా మనందరం కూడా, నా ఉద్దేశం కూడా ఇనీషియల్గా నేను స్టార్ట్ చేసిన ఐఎంఏ తరపున ఏంటంటే అందరం కోదాడలో ఏ డాక్టర్ ఉన్నాడో మనకు తెలియాలి, దేవరకొండలో ఏ డాక్టర్ ఉన్నాడో తెలియాలి, పరస్పర సహాయ సహకారాలు అందించుకోవాలని ఒకటే ఎయిమ్తో స్టార్ట్ చేసిన. దిస్ షుడ్ బి కంటిన్యూడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పుల్లారావు గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెంట్. నెక్స్ట్ ఇస్ ద ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ. ఫస్ట్ విల్ గో ఫర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్ ఫర్ ద 7 గేమ్. ప్రతి సంవత్సరం మరి డాక్టర్స్ కోసం ప్రత్యేకంగా డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ అనే ఒక టోర్నమెంట్ జరుపుకోవడం జరిగింది. ఇది 2019లో నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఐఎంఏ నీలగిరి తరఫున ఆర్గనైజ్ చేసి మరి ఇది 8వ క్రికెట్ టోర్నమెంట్గా మరి మేము చేస్తున్నాము. ఇది మిర్యాలగూడ డాక్టర్స్ నిర్వహించారు గత ఆదివారం నాడు. దాదాపు కంబైన్డ్ 6 టీములు అందరు కూడా డాక్టర్స్ రూపంలో వస్తారు. ఎలా అంటే మరి కోదాడ రాయల్స్, సూర్యాపేట సన్ రైజర్స్, నల్గొండ ఛాంపియన్స్, దేవరకొండ డేర్ డెవిల్స్, మిర్యాలగూడ కింగ్స్, సూర్యాపేట సన్ రైజర్స్, నగరేకల్ అటాకర్స్, ఇట్లా 6 టీంలు వచ్చేసి లీగ్ పద్ధతిలో ఆటలాడుకుని దాదాపు 250 మంది డాక్టర్లు ఒకే వేదిక మీద మరి ఆడటం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏంటంటే ఒకటే చెప్తున్నాను, ఒక ఫ్రెండ్లీ అంటే ఒక స్నేహపూర్వక వాతావరణం, అందరం కలిసికట్టుగా ఉంటుండి వీఆర్ ఆల్ వన్, వీఆర్ ఫర్ సొసైటీ, మేమంతా సొసైటీ కోసం పనిచేస్తాం అని చెప్పేసి తెలుసుకుంటూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఎవరు గెలిచినా ఎవరు ఓడినా క్రికెట్ అనేది ఒక ఉత్సాహభరితమైన క్రికెట్ కాబట్టి ఈ సందర్భంగా నేను, డాక్టర్ శేఖర్ రెడ్డి, డాక్టర్ హర్ష, డాక్టర్ సురేష్, డాక్టర్ బాబురామ్ అండ్ డాక్టర్ రమేష్ ఫ్రమ్ నగరేకల్, ఇలా అందరూ కలిసికట్టి కూడా దీన్ని ఏర్పాటు జరిగింది. మరి మేమందరం ఒకటే నినాదం, ఎవరు గెలిచినా ఎవరు ఓడినా క్రికెట్లో గెలుపోవటం సహజం కాబట్టి ఈసారి మిర్యాలగూడ వాళ్ళు విన్ అయ్యారు కప్ని, సూర్యాపేట వాళ్ళు రన్నర్స్గా ఉన్నారు. అయినా కూడా ప్రతి ఒక్కరూ పార్టిసిపేషన్గా మరి నాకు ఈ కప్పు కూడా ఇవ్వడం జరిగింది. ఆ పార్టిసిపేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను స్టార్ట్ చేసినటువంటి క్రికెట్ 2019లో స్టార్ట్ అయ్యి ప్రతి సంవత్సరం ఒక టీం ఆర్గనైజ్ చేస్తుంది. వచ్చే సంవత్సరం సూర్యాపేట డాక్టర్స్ ముందుకు వచ్చేసి మేము ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. సో ఇదేంటంటే ఒక క్రీడలు తత్సంబంధాలు పెంచుకోవడం. ఒక సూర్యాపేటలో ఉన్న డాక్టర్ దేవరకొండ డాక్టర్ పరిచయం, ఒక
కోదాడలో ఉన్న డాక్టర్ నాకు పరిచయవాదులు. అంటే ఎవరైనా ఆపదలు ఉన్నట్టయితే ఒక పేషెంట్కి మా పలానా డాక్టర్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి చూయించుకోండి చెప్పడానికి, అలాగే ఎక్కడైనా కలిసినప్పుడు ఎలా ఉన్నారు, కుటుంబం ఎలా ఉంది, పిల్లలు ఏం చేస్తున్నారు, ఆ మోటోతో దీన్ని స్టార్ట్ చేసినాం కాబట్టి చాలా చక్కగా విజయవంతంగా జరిగింది. ఈ యొక్క పరంపర కొనసాగించాలని చెప్పేసి నాకు తోడ్పడిన నల్గొండలో ఉన్నటువంటి నీలగిరి ఐఎంఏ డాక్టర్స్ అందరికి కూడా ఇతర క్రీడాకారులు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. టోర్నమెంట్ డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ లో పార్టిసిపేట్ అయినటువంటి డాక్టర్లందరికీ నల్గొండ నుంచి డాక్టర్ మూర్తి గారు, మేనేజర్ డాక్టర్ సుబ్బారావు గారు, డాక్టర్ వినయ్, డాక్టర్ అనిల్, డాక్టర్ సురేష్, అలాగే డాక్టర్ సంతోష్, డాక్టర్ రఘు, ఇలా అనేక మంది డాక్టర్ ఉన్నారు. మిర్యాలగూడలో డాక్టర్ అశ్విన్, డాక్టర్ శేఖర్ రెడ్డి, డాక్టర్ రవితేజ అండ్ డాక్టర్ రోహిత్, ఇలా పలు రకమైన డాక్టర్స్ ఉన్నారు. సూర్యాపేట నుంచి డాక్టర్ సుధీర్, డాక్టర్ హర్ష, డాక్టర్ కిరణ్, డాక్టర్ రాజు, వినయ్, ఇలా అలాగే కోదాడ నుంచి ఎనదర్ డాక్టర్ సురేష్, వినయ్, నరసింహారెడ్డి, ఇతర డాక్టర్లు, దేవరకొండ నుంచి బాబురాం, రేణు, అలాగే మరి నకిరేకల్ నుంచి డాక్టర్ రమేష్, అన్వేష్, అవినాష్, ఇలా పలు రకాల డాక్టర్లందరూ కూడా పార్టిసిపేట్ అయిన కాబట్టి అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుసు. అక్కడికి వచ్చిన పుర ప్రముఖులు, ముఖ్యంగా మధ్యలో మనకి శంకర్ నాయక్ గారు ఎమ్మెల్సీ గారు కూడా వచ్చి అందరినీ విష్ చేసుకోవడం జరిగింది. దానికి క్లియో ఎరీనా అని ఒక స్టేడియం వాళ్ళు కూడా మనకి ఇచ్చారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ బాగా సహకారం అందించారు. రైస్ మిల్లర్స్ కానీ, సిమెంట్ ఫ్యాక్టరీస్ కానీ, ఇతర డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ, మేజర్ నర్సింగ్ హోమ్స్ అందరు కూడా వాళ్ళు ఒక స్పాన్సర్గా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా అక్కడ మరి సహకారం అందించిన ప్రతి ఒక్కరు కూడా, అలాగే మాకు ఎంపైర్స్ గా అక్కడ ఉన్న మిత్రులు వచ్చారు, మాకు మెడికల్ రిప్రజెంటేటివ్ తోడుగా సహకారం అందించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఈ యొక్క టోర్నమెంట్ విజయవంతం కావడానికి తోడ్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున కృతజ్ఞత చేస్తున్నాను.